హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఫ్రమ్ షోలాపూర్. టైం ఇప్పుడు మార్నింగ్ 7 అయింది. సో యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే నిన్న షిరిడి నుంచి స్టార్ట్ అయ్యి రాత్రికి గానగాపూర్ రీచ్ అయిపోయి అక్కడ చూసేసి అండ్ అక్కడ నుంచి నియరెస్ట్ సిటీ గుల్బర్గా విచ్ ఈజ్ ఇన్ కర్ణాటక, అక్కడ స్టే చేయాలి. బట్ ప్లాన్ అంతా అటు ఇటు అయిపోయింది బికాస్ ఆఫ్ దట్ వర్క్ ఫ్రమ్ కార్ థింగ్. సమ్ ఇష్యూస్ వల్ల ప్లాన్ డిలే అయిపోయి యాక్చువల్గా షోలాపూర్లో స్టే చేయాల్సి వచ్చింది. సో రైట్ నౌ వీఆర్ ఇన్ షోలాపూర్ అండ్ ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయ్యి గానగాపూర్ చూసి యాక్చువల్ ప్లాన్ వాజ్ టు గో హోమ్ టుడే, బట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ బికాజ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ ఉంటుంది ఒంగోల్. అండ్ ఆల్సో దారిలో ఇంకొక చిన్న ప్లేస్ చూడాల్సి ఉంది. సో అది మొత్తం ఈ 1 డేలో కవర్ అవ్వదు కాబట్టి అండ్ వీ స్టేట్ బ్యాక్ ఇన్ షోలాపూర్. అండ్ ఫ్రమ్ హియర్ ఇప్పుడు షోలాపూర్ నుంచి గానగాపూర్ వెళ్ళి గానగాపూర్ నుంచి కురుగడ్డి అని ఒక ప్లేస్ ఉంది. సో అక్కడ కూడా అగైన్ దత్తాత్రేయ స్వామి టెంపులే. దానికి నియరెస్ట్గా ఏ ప్లేస్ ఉంటే మంచి ప్లేస్ ఆ ప్లేస్లో స్టే చేసి అండ్ అగైన్ ఆ ప్లేస్ కూడా చూసి దెన్ విల్ గో బ్యాక్ టు హోమ్. సో టుమారో విల్ గో హోమ్ అండ్ టుడే ఓన్లీ వన్ ప్లేస్, దట్ ఈస్ గానగాపూర్. సో అది యాక్చువల్గా చూస్తే చాలా బాగుంటుంది మీకు లోపల టెంపుల్. సో అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ టు టాక్ ఈస్, అంటే నిన్నంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అండ్ రోడ్స్ ఆర్ ద వర్స్ట్ ఇన్ మహారాష్ట్ర. వర్స్ట్ అంటే వర్స్ట్. సో యాక్చువల్గా వాన లేకపోతే మీరు గుంటల్లో రోడ్డు ఎత్తుక్కోవాలి, అండ్ వాన కనుక పడితే మీరు బావుల మధ్యలో రోడ్డు ఎత్తుక్కోవాలి. సో అంటే ఒక్కొక్క గుంట ఒక్కొక్క బావిలాగా, అంటే ఎంత హోల్ అంటే అది ఒక్కరోజు వాటిలో ట్రావెల్ చేస్తే ప్రతిరోజు వీల్ బ్యాలెన్సింగ్ వీల్ అలైన్మెంట్ చేయించుకోవాలి. సో అన్ని గుంటలు అనమాట, అంత పెద్ద గుంటలు. సో యా గ్రేట్. సో వితౌట్ లేట్ లెట్స్ గో టు గానగాపూర్. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు కనుక టు షోలాపూర్ కానీ ఇటు సైడ్ కానీ లైక్ ఫర్ దట్ మ్యాటర్ షిరిడి ఆర్ ఎనీ ప్లేస్ వస్తున్నట్టయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే నేను ఒక స్మాల్ ఇన్సిడెంట్ జరిగింది. నేను కార్ లాక్ చేయకుండా డిన్నర్ తీసుకురావడానికి బయటికి వెళ్ళాను, కార్ పార్క్ చేసి. సో ఎవడో మరి సమ్వన్ హీ జస్ట్ ట్రై టు ఇంట్రూడ్. ఫాస్ట్గా తలుపు తీసి కార్ డోర్ తీసి డ్రైవర్ సైడ్ హీ ట్రై టు గ్రాబ్ ద కీ. యాక్చువల్గా అక్కడ కీ ఉండదు, అది కీ ఉండే కార్ అయితే పరిస్థితి ఏంటి మరి. సో ఐ డోంట్ నో, అన్ఇమాజినబుల్. జస్ట్ బీ కేర్ఫుల్. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో లైక్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ తెలుగు, వాళ్ళకి కనుక తెలుగు పీపుల్ అని తెలిసిందంటే బయట షాప్ కీపర్స్కి కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ దే ట్రై టు ఎక్స్ప్లాయిట్ యూ. సో యా, మీరు కనుక దొరికిపోయారంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఇన్ ఎనీ విచ్ వే. సో దేనిలో అయినా కూడా. సో జస్ట్ బీ కేర్ఫుల్. Hello.
సో ఇది గానగాపూర్లో మొత్తం 2 టెంపుల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం చూసింది ఒక టెంపుల్, ఇది సంగం టెంపుల్ అంటారు. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి 7 డేస్ ఇక్కడ స్పెండ్ చేసి నిన్న చెప్పినట్టు మన గుడి చరిత్ర ఇక్కడ పారాయణ చేస్తే 7 డేస్ చాలా మంచిదని నమ్మకం అనమాట. సో అందుకని అందరు ఇక్కడికి వచ్చి 7 డేస్ స్పెండ్ చేసి, సో ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం అంటారు కదా, 3:30 to 4:30 ఆ మధ్యలో ఈ సంగమంలో స్నానం చేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అలా 7 డేస్లో ఈ గురు చరిత్ర కంప్లీట్ చేస్తే చాలా మంచిదని అందరి బిలీఫ్. సో చాలామంది ఇక్కడికి వచ్చి చదువుతుంటారు. ఇందాక చూసినట్టు దత్తాత్రేయ టెంపుల్స్లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్. సో ఇది సంగమం టెంపుల్ అంటే ఇక్కడ 2 రివర్స్ కలుస్తాయి. సో మనం నిన్న నరసోబావాడి దగ్గర పంచగంగ కృష్ణ కలిసినట్టు, సో ఇది కూడా 2 రివర్సు, భీమా రివర్ అండ్ అమర్జా రివర్. ఈ 2 రివర్స్ ఇక్కడ సంగంలో కలిసి అండ్ అగైన్ వెళ్ళి కృష్ణాలో కలుస్తాయి. ఎక్కడంటే రాయచూరులో, అది కూడా ఇప్పుడు వెళ్తాము రేపు మనం. సో ఈ భీమా రివర్ అనేది భీమశంకర్లో స్టార్ట్ అవుతుంది అనమాట. భీమశంకర్ అంటే పూణే నుంచి ఒక 120 కిలోమీటర్స్. అదొక జ్యోతిర్లింగం అనమాట అది. సో అది పూణే నుంచి ఒక 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అక్కడే ఈ భీమా రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ రివర్ అమర్జా రివర్ కూడా ఈ గుల్బర్గా డిస్టిక్లోనే స్టార్ట్ అయ్యి ఒక 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ సంగం దగ్గర ఈ 2 కలుస్తాయి, భీమా రివర్ అండ్ అమర్జా రివర్. ఇవి రాయచూరు వరకు వెళ్ళి రాయచూరులో కృష్ణాలో కలుస్తాయి. సో అందుకని ఇక్కడ సంగం టెంపుల్ అంటారు దీన్ని. అండ్ ఇక్కడ దత్తాత్రేయ స్వామి పాదుకలు ఉంటాయి, అక్కడ దత్తాత్రేయ స్వామి ఐడల్ పాదుకలు 2 ఉంటాయి. సో ఈ సంగం టెంపుల్ అనేది మెయిన్ టెంపుల్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ వస్తే ఈ సంగమం చూడొచ్చు. సో ఈ గానగాపూర్లో ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడు వచ్చినా ఫుడ్ అసలు బాగుండదు. మెయిన్లీ మన తెలుగు పీపుల్కి అస్సలు నచ్చదు ఫుడ్. సో అందుకని ఇప్పుడు నా వెనకాల ఉంది ఒక ఆశ్రమం అనమాట. సో ఇక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి, ఒక 20-30 ఆశ్రమాలు దాకా ఉన్నాయి పెద్ద పెద్దవి. సో దానిలో ఇదొకటి. సో దీని పేరు గణపతి సచ్చిదానంద ఆశ్రమం. సో ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ అకామిడేషన్ కూడా ఉంది, అండ్ విచ్ ఈజ్ ఆల్సో గుడ్. సో ఎవరైనా ఆఫ్టర్నూన్ కానీ అట్లా వస్తే దీనిలో ట్రై చేయండి. అండ్ ఇక్కడ నుంచి రాయ్పూర్ వెళ్తున్నాం. సో రాయ్పూర్ నుంచి నేను చెప్పిన కురుగడ్డి అనే ప్లేస్ ఒక 1 hour 32 కిలోమీటర్స్. సో ఈరోజు నైట్ అక్కడ రాయచూర్ దగ్గరే స్టే చేసి రేపు మార్నింగ్ కురుగడ్డి చూసి అండ్ దెన్ ఫ్రమ్ దేర్ బ్యాక్ టు హోమ్.